విజయ్ భాస్కర్ గారు టీడీపీ పార్టీ నుంచి ముందుగా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా చూస్తారండి ఈరోజు జరిగినటువంటి దుర్ఘటన? అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేసింది. 8 మంది భక్తులు చనిపోవడం, మరికొంతమంది క్షతగాత్రులు కూడా ఉన్నారు. ఎలా చూస్తారు మీ పార్టీ తరపు నుంచి ఈ ప్రమాదాన్ని? ముందుగా పోర్సైట్స్ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు. ముందుగా అక్కడ క్షతగాత్రులకు కావచ్చు, మరణించిన కుటుంబాలకు కావచ్చు, నా తరపున, మా పార్టీ తరపున, రాష్ట్ర ప్రజల తరపున, మీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఒక దురదృష్టకరమైన సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఒకసారి జరిగితే పొరపాటు, తిరుమలది కూడా ఉదహరిస్తున్నారని అనుకుంటున్నాను. ఒకసారి జరిగితే పొరపాటు, రెండవసారి జరిగితే గ్రహపాటు, తరచూ జరిగితే అలవాటు. నేనేమంటానంటే, ప్రభుత్వం మొట్టమొదటి ఇన్సిడెంట్ జరగగానే, అంటే మొట్టమొదటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అనుకోకుండా అవాంఛనీయ సంఘటన అయి ఉండొచ్చు అనుకుందాం. మొట్టమొదటి సంఘటన జరిగినప్పుడే కఠినమైన చర్యలు తీసుకొని భయాన్ని, అలసత్వం వహించిన వాళ్ళకి, నిర్లక్ష్యం వహించిన వాళ్ళకి, సరిగ్గా పరిపాలన చేయని వాళ్ళకి భయాన్ని క్రియేట్ చేస్తే రెండవసారి ఇది జరగదు. స్ట్రైట్గా చెప్తాను నేను. తిరుమల తిరుపతి దేవస్థానంలో 6 తొక్కిసలాట్లో చనిపోతే న్యాయంగా అక్కడ నిర్ణయాలు తీసుకునేది పాలక మండలి, ఈవో. వీళ్ళు చర్యలు తీసుకుంది ఏదో చిన్నపిల్లల మీద, దట్ మీన్స్ చిన్నపిల్లలు అంటే చిన్న స్థాయి అధికారుల మీద, డిఎస్పి వాళ్ళ మీద చర్యలు తీసుకొని చేతులు దురుపుకొని పెద్దవాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. పార్టీ పరంగా అవ్వచ్చు, రాజకీయ పరంగా అవ్వచ్చు, లేదా వేరే ఇతర సామాజిక వర్గాల పరంగా అవ్వచ్చు, వాట్ ఎవర్ కారణాలు ఏమన్నా కానీ వాళ్ళని కాపాడారు. వాళ్ళని కాపాడబట్టే ఇక్కడ పాలక మండలి, ఈ ఈవో వీళ్ళు 100 సంవత్సరాలకు పైబడి ఈయన లక్ష్మీ నరసింహ అప్పన్న స్వామి దేవాలయము ప్రతి సంవత్సరం చందనోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ చందనోత్సవ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం పలాని డేట్ అనేది ముందే తెలుసు. ఈ చందనోత్సవ కార్యక్రమానికి ప్రికాషన్స్ తీసుకొని ముందుగానే మానిటరింగ్ మీటింగ్స్ పెట్టి ఎంతమంది భక్తులు రాబోతున్నారు, వస్తే వాళ్ళకి వసతులు ఏర్పాటు చేయటం, ఎంతమంది క్యూ లైన్లు, ఎన్ని గంటలు పడుతుంది, సమయం పడుతుంది, గంటకి ఎంతమంది దర్శించుకోగలరు, వస్తే వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఎక్కడ మనం ఇవ్వగలం, ఫుడ్ ఫెసిలిటీ ఎక్కడ ఏర్పాటు చేయగలం, ఏదైనా అలసత్వం వహించిన వాళ్ళకి షెల్టర్స్, కూర్చోవడానికి షెల్టర్స్ ఎక్కడ ఏర్పాటు చేయగలం, ఒకవేళ ఎండలు పెరిగిన వాళ్ళకి నీడకి ఏర్పాటు ఎలా చేయగలం, అనుకోకుండా వర్షం వస్తే వాళ్ళకి ఎక్కడ షెల్టరు ఇవ్వగలం అనేది ముందుగా మీటింగ్స్ పెట్టి, రివ్యూ మీటింగ్స్ పెట్టి ఏర్పాటు చేసుకోవాలి. అవి చేసుకోకపోగా ఇంకొక విషయం, ఒక సామాన్యుడి ఇంట్లో పెళ్లి జరుగుతుంటే మనకి ఎంతమందిని మనం పిలిచాం, ఎంతమంది వస్తారు, ఒకవేళ అనుకోకుండా వర్షం పడితే పరిస్థితి ఏంటి, ఇవన్నీ అంచనా వేసుకొని ఏర్పాట్లు జరుగుతాయి. అట్లాంటిది చరిత్ర కలిగిన ఆ అప్పన్న స్వామి దేవస్థానం నందు లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి పాలక మండలి, ఆ ఈవో, ప్రభుత్వము ఏమి చర్యలు, ముందుగా రివ్యూ మీటింగ్స్ ఏం జరిపింది, ఏం చర్యలు తీసుకుంది, పైగా నిన్నగాక మొన్న గట్టిన నాణ్యత ప్రమాణాలు లోపించిన గోడ దగ్గర కావాలని 2వ కౌంటర్ పెట్టి అటువైపు క్యూ లైన్లు పంపిస్తే అక్కడ ఆ వాలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా కాంక్రీట్ బేస్ మీద కట్టలేదు. ఫస్ట్ అక్కడ కనీసం ఐరన్ గడ్డర్స్ కూడా, సేఫ్టీ ఐరన్ గడ్డర్స్ కూడా ఏర్పాటు చేయలేదు. అది గాలికి గోడ పడిపోయిందంటేనే అర్థం చేసుకోవచ్చు. అవును, తుఫాను నేను చెప్పేది స్వయంగా హోంమంత్రి గారే చెప్పారు, గాలి వర్షం పెద్దగా వచ్చి గాలికి గోడ పడిపోయిందంటేనే అర్థం చేసుకోవచ్చు. అంటే భక్తుల పట్ల ఎంత చిన్న చూపు
ఆ పాలక మండలికి కావచ్చు, ఆ ప్రభుత్వానికి కావచ్చు ఉంది అనేది ఇక్కడ తేట తెల్లమవుతుంది. రైట్. వాట్ ఎవర్, ఇప్పుడు మనం పోయిన ప్రాణాలను మనం తీసుకురాలేము, జరిగిన సంఘటన వెనక్కి తీసుకురాలేము. కనీసం తెల్లవారుజామున సంఘటన జరిగింది, తెల్లవారుజామున సంఘటన జరిగితే ఎక్స్గ్రేషియా ప్రకటించి అదేదో గొప్పగా చేస్తున్నా అంటే చచ్చిపోతే మనుషులకు ప్రాణాలు ఎన్ని కోట్లు ఇస్తే ప్రాణం తిరిగి వస్తుందో చెప్పండి ఒకసారి. ఎక్స్గ్రేషియా ప్రకటించి అదేదో గొప్పగా చేశామని చెప్పేసి చెప్పుకుంటుంది ప్రభుత్వం. నేనేమంటున్నానంటే ఇప్పటికైనా చర్యలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లోపాలు జరిగిందని పాలక మండలి మీద చర్యలు తీసుకోండి. ఈఓని పాలక మండలిని రద్దు చేసి సస్పెండ్ చేసేసి మీరు ఎంక్వైరీ కొనసాగించండి. దోషులు ఎవరో వాళ్ళని శిక్షించండి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోండి. మేము దీన్ని రాజకీయం చేయదలుచుకోలేదు. తరచూ జరుగుతుంటే మీ నిర్లక్ష్యం బయటపడుతుంది, ప్రజలందరూ గగ్గోలు పెడుతున్నారు. ఎప్పటికీ ఇది చేయగలరు. ఒక మాట చెప్తానండి, ఇవాళ హోంమంత్రి గారు రాజకీయాలు చేస్తున్నారని ఏదో మాట్లాడబోయారు. చావగొట్టి చెవులు మూసినట్టు, పిల్లబాయిలో పెడితే సద్దనం తినొచ్చినట్టు తెల్లవారుజామున సంఘటన జరిగితే మీరు అదే పాలక మండలికి కించిత్తు కూడా వాళ్ళ మీద ఏం మాట అనకుండా చర్యలు తీసుకోకుండా ఎక్స్గ్రేషియా ప్రకటించాము అని చేతులు దులుపుకుంటుంటే ఏమనాలి వీళ్ళని? రైట్. విజయభాస్కర్ గారిని అడుగుదాం. వారు కూడా